అందరికీ హాయ్ అండి. సో ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, చాలా మంది పై నెట్వర్క్ లో కేవైసీకి అప్లై చేసి అది రిజెక్ట్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఆ రీజన్ ఏంటనేది అర్థం కావడం లేదు ఎవరికి. రిజెక్ట్ అయింది, ఏం చేయాలని నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో నేను అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మీకు చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చి, మనము పై యాప్ కి ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అని యూజర్ నేమ్స్ ఇచ్చుకుంటాం కదా. సో అవి మన ఆధార్ లో సేమ్ అలాగే ఉండాలి. సో మనం కేవైసీకి అప్లై చేసేటప్పుడు మనం ఆధార్ ని అప్లోడ్ చేస్తాము. సో అందులో మనం ఇచ్చే నేము, మన పై యాప్ కి ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అని ఇస్తుంటాం కదా, ఇవి రెండు సేమ్ ఒకేలా ఉంటేనే పై నెట్వర్క్ కేవైసీ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చి, చాలా మంది పై నెట్వర్క్ లో ఆధార్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఈ విధంగా ఉండాలి అని. సో ఇలా ఉంటేనే మేము ఆధార్ తీసుకుంటాము, లేకపోతే తీసుకోము అని చెప్పారు. సో కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ విధంగా ఆధార్ ని అప్లోడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తీసుకోకుండా రిజెక్ట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఇలాంటి ఆధార్ కార్డు కూడా ఉన్నారు. సో ఇలాంటి ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేస్తున్నారు. సో దీని వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు ఈ విధంగానే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఆధార్ కార్డు లేకపోతే మీరు ఈ విధంగా చేసుకునే మీరు కేవైసీకి అప్లై చేయండి. సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఆధార్ కార్డు ఈ విధంగా చిన్నగా ఉండేటట్టుగానే చూసుకొని ఈ విధంగా ఉన్నట్టే మీరు కేవైసీకి ఆధార్ అనేది అప్లోడ్ చేయండి. సో ఇలా చేయకపోతే మనకు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ రీకేవైసీ అడుగుతుంది. నేను ఆల్రెడీ నా కేవైసీ ఎలా చేయాలి ఏంటనే దాని గురించి వీడియోస్ నా ఛానల్స్ లో పెట్టాను, యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టా ఛానల్లో. సో ప్రతి ఒక్కళ్ళు ఎలా చేసుకోవాలనేది నా యూట్యూబ్ అకౌంట్ లో చూడండి. సో ఎవరైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను, వాళ్ళకి సమాధానం చెప్తాను. సో వీడియోని ఎవరు మిస్ కామాకండి. సో సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి.